కస్టమర్లు అంటే దేవుళ్ళతో సమానవరా. స్మూత్ గా డీల్ చేయాలి. ఇలా చూడ్డానికి వచ్చిన కస్టమర్ తో అలా సేల్ చేసి పంపించాలి. అది అది నా సేల్ అంటే. జల్దీ రారా బాబు, ఈ మేనేజర్ గడు ఏదో పెద్ద మీటింగ్ పెట్టేలా ఉన్నాడు. అరే రే కొంచెం మేనేజర్ వస్తున్నారు, ఆంది వేరా. అసలు ఏమనుకుంటారా మేనేజర్ గారు? షోరూమ్ కొనాలనుకుంటున్నా, పిచ్చుకుక్కలు కరుస్తున్నాడు. చెప్పండి మేడం, ఏ బండి కోసం చూస్తున్నారు? బాబు ఈ బండి ఎంత? జస్ట్ 2 లక్షలే మేడం. 2 లక్షలా? ఒక 50,000 చేసుకో బాబు. అమ్మా అట్లా అడగకూడదే. నేను బైక్ కొనుక్కుని ఒక్కదాన్ని అలా వెళ్తుంటే, చల్లని గాలి నన్ను తాకుతుంటే, అందరూ నన్నే చూస్తుంటే ఆ ఫీలే వేరు. గుద్దినావా? ఇందాక అనుకున్నా మహాతల్లి దర్శనం ఇంకా కాలేదా అని. నేనేం గుద్దలే, నువ్వే ఫాస్ట్ వచ్చి నన్ను గుద్దిను. అసలు నీకు బండి రాంది, ఎందుకు నడుపుతున్నావే? రాదు కాబట్టి నేర్చుకుంటున్నా. అమ్మ నాకు బండి ఎప్పుడు కొనిస్తున్నావు? ఏంటే కొనిచ్చేది? నీకు బైక్ నడపడమే రాదు, మూసుకొని ఇంట్లో పని చేయపో. నువ్వు ఫస్ట్ చెప్తేనే కానీ నేను ఏ పని చేయ. బండి నంబర్ ప్లేట్ చూస్తే మన ఏరియా బండిలా లేదు. ఈ రోజు ఎవరు తీసుకున్నావు? ఇది మా ఇంటికి ఒక అంకుల్ వచ్చాడు, ఆయనది. నీ గురించి తెలిసే ఇచ్చాడక్క. మా అంకుల్ మాట్లాడుతూ కీస్ చైర్ మీద పెడితే మెల్లిగా తెలియకుండా తీసేస్తున్నా. నిన్న నా బండి గుద్దింది, ఈ రోజు మీది. శారీలో సగం అంతా నువ్వు చేసే డ్యామేజ్లకే సరిపోతుంది కదా. ఇప్పుడు నీకు బైక్ కొనిస్తే ఏమైనా ఉందా? మీరందరూ ఇలాగే నన్ను ఎగతాళి చేయండి, ఏదో ఒక రోజు నేను స్కూటీ నేర్చుకుని చూపిస్తాను. నాకు నమ్మకం లేదు తల్లి. నువ్వేం ఫీల్ గా, నేను పెద్దనాక కొనిస్తలే. పోరా. నీ అమ్మ చేసినది చేసి ఇక్కడికి మంచి కూర్చున్నావా? నడు. రైట్ లెఫ్ట్ పోతావు. నువ్వేం నడుపుతున్నావు? రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ ఖాళీ ఉంది, ఆడకు పొమ్మని చెప్పి రూల్స్ తెలియదు, ఏం తెలియదు.